ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల 16వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 16వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం విషయంలో ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ యొక్క అంచనాలకి ఎక్స్పెక్టేషన్స్కి తగిన విధంగా ఆదాయం మీకు చేకూరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇతర మార్గాల నుంచి కూడా మీకు ఆదాయం రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. గతంలో మీరు ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి మీకు ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు. శత్రువుల మీద మీరు పై చేయిని సాధిస్తారు. ఎవరైతే మిమ్మల్ని ఇంతకాలం మట్టి పెట్టాలని మీ మీద ఈర్ష్యా ద్వేషాలు పెంచుకున్నారో, ఎవరైతే మీ నాశనం కోరుకున్నారో వాళ్ళంతా కూడా మీకు పాదాక్రాంతం అవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. గతంలో మీరు ఏమైనా రుణాలు చేసుంటే ఆ రుణాలు ఈ రోజున తీర్చడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున మీకు నచ్చిన ఆహారాన్ని తింటారు, నచ్చినట్టుగా ఉంటారు, నచ్చినట్టుగా వ్యవహరిస్తారు. దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా ఈ రోజున బయటపడడానికి, సాంత్వన లభించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీ శత్రువుల మీద మీరు విజయం సాధించడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మానసికంగా, శారీరకంగా ఈరోజు మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా జీవించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది సత్ఫలితాలను ఇస్తుంది. ఒక రకమైన కొత్త ఉత్సాహంతో, ఒక రకమైన కొత్త ఊపిరితో మీరు మీ యొక్క పనులను ప్రారంభిస్తారు. ఆ పనులు ప్రారంభించి ఎంతో ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు అందరి సహాయ సహకారాలు లభిస్తాయి. పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే అందరి సహాయ సహకారాలు మీకు లభించి అది మీ భవిష్యత్తుకి పునాది వేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మరి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వ్యవసాయ రంగంలో పనిచేసే వాళ్ళకి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఖచ్చితంగా కూడా మీకు సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. చదువు మీద మీకు శ్రద్ధ కలుగుతుంది, ఏకాగ్రత కలుగుతుంది. ఆ ఏకాగ్రత కుదరటం వల్ల మీరు చదివిన చదువుకి మంచి ఫలితాలను పొందుతారు, విద్యలో మంచిగా రాణిస్తారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున మీకు నచ్చిన, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రేమను మీరు పొందడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇన్నాళ్ళు మిమ్మల్ని ఎవరైతే ద్వేషించారో, ఎన్నాళ్ళు మిమ్మల్ని ఎవరైతే దూరం పెట్టారో వాళ్ళందరూ కూడా మళ్ళీ మీ కాళ్ళకి దగ్గరికి వచ్చి మీ యొక్క పరిచయం కోసం, మీ యొక్క స్నేహం కోసం పరితపించకపోవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు ఆర్థిక పరంగా చాలా వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి ఆర్థిక ఉన్నతి కలుగుతుంది, ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ఆర్థికంగా మీరు అంటే ధనపరంగా మీకు
అన్ని రకాలుగా కూడా మార్గాలు తెరుచుకుంటాయి. ఈ అన్ని రకాలుగా కూడా మార్గాలు తెరుచుకుని మీకు ఆదాయం విస్తృతంగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు ఆదాయాన్ని పొదుపు చేసుకోవడానికి కానీ ఇతరత్ర పనులకు ఉపయోగించుకోవడానికి కానీ ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన పార్ట్నర్స్, మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంతకాలం మిమ్మల్ని వ్యతిరేకించిన పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తమ తప్పులను తెలుసుకుని మళ్ళీ మీతో జతకట్టడానికి, మళ్ళీ మీతో వ్యాపారాలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఇంతకాలం మిమ్మల్ని ఎవరైతే దూరం పెట్టారో, మీ తోటి ఉద్యోగులు కానీ మీ పై అధికారులు కానీ దూరం పెట్టిన వాళ్ళు తిరిగి మీ దగ్గరికి వచ్చి మీ యొక్క పనిని వాళ్ళు ఉపయోగించుకుని మీతో సత్సంబంధాలని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో మీ యొక్క గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ఒక ప్రత్యేకమైన ఆదరణ లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే గతంలో మీరు అనారోగ్య సమస్యలు బాధపడడం, ముఖ్యంగా చర్మ సంబంధ సమస్యలు కానీ, లేకపోతే ఈ ఫిష్యులా కానీ, లేకపోతే ఫిషర్ కానీ, లేకపోతే ఫైల్స్ కానీ, ఇటువంటి సమస్యలతో బాధపడిన వాళ్ళకి ఖచ్చితంగా రిలీఫ్ వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా, శారీరకంగా అటు మానసికంగా కూడా మీరు చాలా హ్యాపీగా, ఆర్థికంగా కూడా మీరు ఆనందంగా ఉండటం వల్ల మీరు ఈ రోజంతా చాలా హ్యాపీగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి. అలాగే హనుమంతుడికి మీరు తమలపాకులతో మీరు అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి, మీ యొక్క ఆత్మవిశ్వాసం ఇనుమడించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే నవగ్రహ స్తోత్రాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీరు నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేయండి. దానివల్ల కూడా మీకు చాలా వరకు మేలు జరుగుతుంది. సో ప్రేక్షకులందరికీ కూడా మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.